గిద్దలూరు మండలం దంతినపల్లి గ్రామంలో 2వ తారీఖు రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో సారమేకల హరి అనే అతను వాళ్ళ ఇంట్లో ఆ రక్తం మడుగులో పడిపోయి ఉండగా దాని మీద అతన్ని వాళ్ళ భార్య కూతురు చంపిన అనుమానంతో విఆర్ఓ గారు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు గిద్దలూరు పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 6/26 మర్డర్ కేసుగా నమోదు చేయడమైంది. దాని మీద దర్యాప్తు చేసి నిన్న అనగా సుమారు 11 గంటల సమయంలో సారమేకల లక్ష్మీదేవి మృతుని భార్య అలాగే సారమేకల జ్యోత్స్న మృతుడి కూతురు వాళ్ళిద్దరే గత 15 సంవత్సరాల నుంచి భార్యాభర్తలు విడివిడిగా ఉంటున్నారు. ఆ క్రమంలోనే గత 6 నెలల క్రితము ఈ సారమేకల హరినాథను వాళ్ళ భార్య అయిన లక్ష్మీదేవి ఇంటికి వచ్చి ఆమెతో గొడవ పెట్టుకొని వాళ్ళ ఇంట్లో చీరలు తగలబెట్టడం జరిగింది. ఆ క్రమంలోనే అతని భార్య అని చెప్పేసి లక్ష్మీదేవి అతను ఏ విధంగా అయినా సరే చంపాలని పథకం వేసుకున్నారు. ఆ క్రమంలోనే సారమేకల హరినాథను 4వ తారీఖు దంతినపల్లి గ్రామానికి రావడం జరిగింది. అయితే ఆ రోజు కూడా భార్యాభర్తలు గొడవపడ్డారు. ఆ తర్వాత 5వ తారీఖు ఈ సారమేకల లక్ష్మీదేవి వాళ్ళ కూతురైన జ్యోత్స్నాని చీరాల నుంచి పిలిపించుకొని ఆ రోజు 5వ తారీఖు రాత్రి సుమారు 11:30 సమయంలో సారమేకల హరినాథ్ మీద కారం చల్లి అతన్ని ఆ రాడ్డు తీసుకొని తల మీద బలహీనంగా కొట్టడం వల్ల అతను అక్కడికక్కడే మరణించాడు. ఆ విషయం మీద వాళ్ళని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది.